మామ గంట సేపు కష్టపడి ఉన్న చేపల కూరని 2 నిమిషాల్లో ఈ వీడియోలో చూపించడానికి ట్రై చేస్తాను. ఈ బంగారు తీగ చేప కూర వండి ఒక ముద్ద నోట్లో పెట్టుకోగానే నాకు ఒక్కటే అనిపించింది మామ. ఈ టేస్ట్ చేపల కింద చూసినాయి అనుకో అవి ఒక్కటే అనుకుంటాయి మామ. దీని అమ్మ జీవితం పోయే ప్రాణం ఎట్టాగో పోతుంది, ఇట్లాంటి వాడి చేతిలో పడిపోవాలనుకుంటాయి మామ. చేపల కూర టేస్ట్ అయితే సూపర్ వచ్చింది, కానీ ఇందులో 3 ఐటమ్స్ మిస్ అయ్యాయి. పచ్చిమిర్చి, ఒకటి పచ్చి మామిడికాయ ముక్క, అలాగే కొంతమంది టమోటా ప్యూరీ కూడా వేసుకుంటారు. ఇవి అయితే నా దగ్గర లేవు, ప్రస్తుతానికి మిస్ అయ్యి. అందువల్ల ఉన్నది ఇంగ్రీడియంట్స్తోనే ఈ చేపల కూర చేశాను. చేప రకం ఏదైనా కానీ చేపల కూర వండేటప్పుడు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే చేపల్ని నీట్గా కడుక్కోవడం మామ. అప్పుడే ఆ నీసు వాసన అనేది లేకుండా ఉండి చేపల కూర చాలా టేస్ట్గా ఉంటుంది. అందుకని కల్లుప్పు ఉంటే కల్లుప్పు, లేకపోతే నార్మల్ సాల్ట్ను కొంచెం పసుపుతో నీట్గా క్లీన్ చేసుకోవాలి. తర్వాత ధనియాలు, జీలకర్ర, మెంతులు, చెక్క, గసగసాలు ఇవన్నీ కలిపి కొంచెం ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకొని పొడి పట్టుకోవాలి మామ. ఇదే మన మసాలా కారము. దాని తర్వాత ఏం చేయాలంటే కొంచెము ఆనియను, అల్లము, వెల్లుల్లి ఈ 3 కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకోవాలి. కొంచెం నూనె వేసుకొని అది మరిగాక అవసరమైతే ఇంకొన్ని ఆనియన్స్ వేసుకొని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు దాన్ని కొంచెం మరిగించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం మరిగాక ఉప్పు, కారము, పసుపు వేసుకొని ఇంకాసేపు మరిగించి మనం ఆల్రెడీ నానబెట్టుకున్న చింతపండు పులుసు ఉంటుంది కదా, ఆ చింతపండు వాటర్ని ఇందులో పోసుకొని కలుపుకోవాలి. తర్వాత మనం ముందే పట్టు పెట్టుకున్న మసాలా ఉంది కదా మామ, ఆ మసాలాని ఇందులో వేసేసి కొంచెం వాటర్ అవసరమైతే ఆ వాటర్ పోసుకొని ఇప్పుడు మన చేప ముక్కల్ని జాగ్రత్తగా ఒకటి తర్వాత ఒకటి అరేంజ్ చేసుకోవాలి. ఈ అరేంజ్ ప్రాసెస్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మన పాత్రను బట్టి, ఎందుకంటే మనం తర్వాత గరిటె పెట్టి ఈ ముక్కల్ని తిప్పకూడదు, తిప్పితే విరిగిపోతాయి. అందుకని జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇంకంతే మామ, మన తలపెట్టిన కార్యంలో మెజారిటీ పని అయిపోయింది. ఇప్పుడు మనం మెదలకుండా కూర్చొని చూస్తూ ఉండడమే, ఆ ముక్కలు ఉడకాలి కొంచెంసేపు. ఈ లోపు కొంచెం కొత్తిమీర తీసుకొని దాంట్లో ఇసుకపోయేంత వరకు నీట్గా కడుక్కొని చేపల కూరలో వేస్తే ఆ ఫ్లేవర్ అనేది చేపల కూరకు పడుతుంది. ఇంతే మామ, ఇంకా చేపల కూర గిన్నెని 10 నిమిషాలకు ఒకసారి ఇట్లా రౌండ్గా తిప్పితే దాంట్లో ఉన్న మసాలా అంతా ముక్కలకి పడుతుంది. ఒకవేళ ఏదైనా ముక్కకి పట్టకపోతే అట్లా గట్టిగా తీసుకొని చేపల ముక్కకి కవర్ అయ్యేటట్టు వేసుకోవాలి. నేనైతే ఒక పక్క అన్నం కూడా రెడీ చేసుకున్నామమ్మా. నా చేపల కూర కూడా రెడీ అయింది. ఎప్పుడు వండలేదు, ఫస్ట్ టైమే వండాను చేపల కూర. నాకు తెలిసి ఎందుకో సూపర్గా వచ్చింది అనిపిస్తుంది. ఇదే చేపల కూర కర్రల పొయ్యి మీద మట్టి పాత్రలో వండి వర్షం పడుతున్నప్పుడు కూర్చొని తింటే ఉంటుంది మామ, సూపర్ ఉంటుంది మామ. సబ్స్క్రైబ్ చేసుకోండి మామ మన ఛానల్.